పెళ్లితంతులో శతమానం భవతి అని వేదమంత్రాలు ఉచ్చరించేదెవరు? ఇక్కడ ప్రతిదీ వృత్తే, కాని పూజారులది మాత్రం బాధ్యత. మరి అలాంటి బాధ్యతని కష్టసుఖాలతో మోస్తే పర్వాలేదు, కాని కాలే కడుపుతో మోయడం సాధ్యమా? హిందూ దేవాలయాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలు సుభిక్షంగా ఉండకుండా ఇలా పేద దేవాలయాలు, పేద బ్రాహ్మణులు అనేలా ఎందుకు తయారైంది? అసలు దేవాలయాల నుంచి వచ్చిన ఆ డబ్బంతా ఎటుపోతుంది? ఆదాయం వచ్చే దేవాలయాలపై అజమాయిషీ చేసే ప్రభుత్వాలు అన్ని గుళ్లను ఎందుకు సమానంగా చూడలేకపోతున్నాయి? అవి ఆలయాలు కాదా, అక్కడ దేవుడు ఉండడా? దీనికి సమాధానం ఆదాయం లేని గుడి మాకు అనవసరం అనేలా ప్రభుత్వాలు వ్యవహరించడమే. బ్రతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి నానుడి, కానీ ఇప్పుడది బ్రతకలేక గుడిపంతులు అన్నట్టు తయారైంది. దీంతో పూజారుల వ్యవస్థ ప్రమాదంలో పడింది. వచ్చే తరం వారెవ్వరూ ఈ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్లు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి బాధ్యులెవరు మరి? పూజారిదేముంది? ఒక్క పూజ చేస్తే 1000 రూపాయలు, వ్రతం చేస్తే 2000, పెళ్లి చేస్తే 10,000. చెట్టు కింద కూర్చుని కడుపు నిండిన మోతుబరులు చెప్పే మాటలివి. కాని అవి వాస్తవానికి ఆ పేద బ్రాహ్మణుడి ఆకలి బాధకి చాలా దూరంగా ఉంటాయి. ఇన్ని దరిద్రాలు తాను అనుభవిస్తున్నా సరే, నీ దరిద్రాలు బాధలు పోవాలని నీకోసం నీ తరపున ఆ పూజారి ఆ దేవుడికి ఎందుకు చెప్పాలి? తనకెన్ని బాధలున్నా ఉదయాన్నే